మనం ఇప్పుడు వెళ్తున్న ప్రాంతంలో ఒకే కొండను మలిచి యాక్సెలతో 8 శివలింగాలు ఉన్నాయి. అంతేకాదు శివలింగాలతో పాటుగా స్తంభాలు, వరండాలు అండ్ చుట్టూ ఉన్న శిల్పాలు అన్నీ యాక్సెలతో ఉన్నట్లుగా యూనిక్గా కనిపిస్తాయి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. స్వదేశీ యాత్ర డే 5 లో మనం ఉన్నాం. సో మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, నల్లమల ఫారెస్ట్ మధ్యలో ఉన్న భైరవకోన వాటర్ ఫాల్స్ మొత్తం కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. నాకన్నా ఇక్కడ నేచర్ బాగుంటుంది. ఎత్తైన కొండల మధ్య నుండి పారే జలపాతం, ఆ చల్లని నీరు, చల్లని వాతావరణం ఒకసారి వెళ్ళి చూపిస్తా మీకు క్లియర్. చూస్తున్నారు కదా ఎత్తైన కొండల మధ్య ఈ జలపాతాన్ని. ఈరోజు సండే అండి, చాలా మంది క్రౌడ్ వచ్చారు. చూస్తున్నారు కదా, దగ్గరలో ఉన్న కడప నుండి కనిగిరి, ప్రకాశం అండ్ ఒంగోలు నుండి కూడా ఇక్కడికి వస్తుంటారు. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. అండ్ చెప్పడం మర్చిపోయాను, నేను నా స్నేహితుడు కలిసి వచ్చాం. చిన్ననాటి మిత్రుడు, స్కూల్ ఫ్రెండ్ ఇక్కడ కనిగిరిలో ఉంటారు. అక్కడ నుండి ఇక్కడికి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. వాటర్ ఫాల్స్ మామూలుగా అయితే లేదు. ఈరోజు సండే అండి, అందుకనే క్రౌడ్ ఎంతమంది అయితే ఉన్నారు. అందులో కార్తీక మాసం. వాటర్ ఫాల్స్ చూసారు కదా, ఈ కొండ మీదకి రావడానికి బైక్కి 20 రూపీస్, కార్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ స్వామి టెంపుల్ కూడా ఉంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. ఈ భైరవకోన వాటర్ ఫాల్స్ దగ్గర నుండి భైరవేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి. 200-300 మీటర్స్ ఉంటుంది. సో టెంపుల్ దగ్గరికి అయితే నేను వచ్చేసా. అండ్ మీరు బ్యాక్ సైడ్ చూస్తుంటే ఈ యాత్రలో కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ అక్కడ దేవునికి ఏంటంటే పెడతారో పూజకి, అవి కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. కానీ ఇది మనకి దర్శనం ఇస్తుంది బోర్డు. 10 రూపాయలు అంట పర్ హెడ్కి. అభిషేకానికి 150, కుంకుమార్చనకి 100 రూపాయలు, శీఘ్ర స్పెషల్ దర్శనంకి 100 రూపాయలు అని ఉంది. మీరు ఇక్కడ చూసుకుంటే వాటర్ ఫాల్ నుండి వచ్చే వాటర్ ఇది కొండ దిగువకి వెళ్తుంది. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న ప్రతి శిల్పం యాక్సెల శిల్పం అని చెప్పొచ్చు. చూసుకుంటే విఘ్నేశ్వరుడు,
వీళ్ళు నా ఛానల్లో వీడియోస్ చూసి నాకు సెల్ఫీ అడిగారు. ఇది నాకు బెస్ట్ మూమెంట్. భైరవకోన వాటర్ ఫాల్స్ అండ్ కేవ్స్ చూసారు కదా, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ దట్టమైన నల్లమల్ల ఫారెస్ట్ మధ్య నుండి కుంభం ఫారెస్ట్ రేంజ్లో ప్రొద్దుటూరు వైపు అయితే వెళ్తున్నాం. ఘాటి చాలా బాగుంటుంది. ఈ సన్సెట్ టైంలో ఈ జర్నీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, రోడ్డు వర్క్ అవుతుంది. ఒకప్పుడు ఇది చాలా కంజెస్టెడ్గా దగ్గరగా గతుకులుగా ఉండేది. ఇప్పుడు బ్రాడ్ రోడ్స్ అయితే వేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే అక్కడక్కడ రోడ్డు అయితే బాగోలేదు. మనం ఇప్పుడు దట్టమైన కుంభం ఫారెస్ట్ రేంజ్లోకి ఎంటర్ అయ్యాం. టైం ఇప్పుడు 5:30 అవుతుంది. చూస్తున్నారు కదా, క్లైమేట్ సన్సెట్ అవుతుంది. సో వెహికల్స్ అయితే ప్రజెంట్ అయితే వస్తున్నాయి. ఇక్కడ అక్కడక్కడ రోడ్ వర్క్ అయితే అవుతుంది. రోడ్ చూసారు ఇక్కడ ఎలా ఉందో, మొత్తం డ్యామేజ్ అయింది. బ్రాడ్ రోడ్ అలా నేరో రోడ్ అయిపోయింది. సో ఒక్కొక్క కొండలా పైకి ఎక్కుతూ ఉన్నాం. ఎస్ఆర్పురం కూడా క్రాస్ చేసాం. ప్రజెంట్ ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది కనుక ఎటువంటి వెహికల్స్ కూడా రావట్లేదు. బట్ రోడ్ వర్క్ చేసే వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తున్నారు. చూస్తున్నారు కదా, పిన్కా రోడ్స్. వెదర్ చాలా కూల్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక్క మనిషి కూడా కనిపించట్లేదండి. దగ్గరలో విలేజ్ కూడా ఏం లేవు, ఎందుకంటే ఇది మొత్తం హిల్ స్టేషన్. అలా జర్నీ చేస్తూనే ఉన్నా. రైట్ సైడ్ చూసుకుంటే పెద్ద ఘాటి. సో ఇప్పుడు ఎదురుగా ఒక కార్ అయితే వచ్చింది. యాక్చువల్లీ రేపు గండికోట ఫోర్ట్కి వెళ్ళాలనుకుంటున్నా. బట్ భైరవకోన దగ్గర నైట్ స్టే చేసి మార్నింగ్ లేచి వెళ్ళేసరికి బాగా డిలే అయిపోతుంది. అండ్ వ్లాగ్ కూడా కరెక్ట్గా చేయడానికి అవ్వదు. అందుకనే ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయ్యాను. అండ్ భైరవకోన దగ్గర కూడా ఉండడానికి అయితే పాసిబుల్ ఉండదు, ఎందుకంటే అది కంప్లీట్ ఫారెస్ట్ రేంజ్ కదా. కానీ ఇంకా ఈ నల్లమల్ల ఫారెస్ట్లో దట్టమైన అడవిలో ఈ చలిలో వెళ్తున్నా. ఈరోజు నైట్ పొద్దుటూరులో క్యాంపింగ్ టెంట్ వేసుకోవాలనుకుంటున్నా. బట్ పెట్రోల్ బంక్లో కొన్ని దగ్గరలో యాక్సెప్ట్ చేయట్లేదు క్యాంపింగ్ వేసుకుంటానంటే. చూడాలి, ఎక్కడ కుదురుతుందో తెలియదు. ఆల్రెడీ టైం అయితే 6 అవుతుంది. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది ఇక్కడ.
క్లైమేట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ఒక్కొక్క కర్వ్డ్ హైలైట్ అని చెప్పొచ్చు. పూర్మామిల్లా అనే విలేజ్ అయితే వస్తుంది, అక్కడి వరకు అయితే వెళ్ళాలి, అంతవరకు ఘాటీగా ఉంటుంది. ఎదురుగా మీకు దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా, అవి కూడా క్రాస్ అయ్యి వెళ్ళిన తర్వాత పూర్మామిల్లా విలేజ్ వస్తుంది. అక్కడ నుండి ఇంకా ఘాటీ అయితే ఉండదు. పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి మంగళగిరి టెంపుల్కి వెళ్ళాను. సో టెంపుల్ దగ్గర అన్నదానం అవుతుంది, బట్ వ్లాగ్ చేసేసరికి 3 అయిపోయింది. ఇంకా గుంటూరు వైపు వచ్చేసా. దారిలో నాకు మామిడి తోట కనిపించింది. అక్కడ నేను క్యాంపింగ్ టెంట్ వేసుకున్నా, లంచ్ ప్రిపేర్ చేసుకుని అలా చిలకలూరుపేట వరకు వచ్చేసాను. చిలకలూరుపేటలో నేను క్యాంపింగ్ వేసుకోవడానికి మంచి ప్లేస్ సెట్ కాలేదు. అక్కడ ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అవుతుంది. అక్కడ ఉన్న వాచ్మెన్కి అడిగాను నైట్కి స్టే చేయొచ్చు అని. తను సరే అన్నారు. ఇంకా బైక్, క్యాంపింగ్ టెంట్, షెల్టర్ లోపల పెట్టి ఇంకా క్యాంపింగ్ వేసుకున్నా. మంగళగిరి టెంపుల్ వ్లాగ్ ఇక్కడ రైట్ సైడ్ టాప్లో మీకు లింక్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ వీడియో చివరిలో ఎండ్ స్క్రీన్లో పెడతాను, చూడండి. ఈ స్వదేశీ యాత్ర వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. జై హింద్.